రాజకీయ విలువలను బీఆర్ఎస్ పార్టీ దిగజార్చుతోందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది బీఆర్ఎస్ నేతల రౌడీయిజం చూడ్డానికి కాదన్నారు. ఎందరో బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాకారమైందన్నారు. బీజేపీ వంకరటింకర సమాధానాలను మానేసి బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు ఎమ్మెల్యే శంకర్. ఈ యొక్క సొంతం కుటుంబాలలోనే ఇలా మీరు చేసిన అగత్యాలు, మీరు చేసిన మోసాలు, మీరు చేసిన తప్పుడు నిర్ణయాలే మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీకు బుద్ధి లేకపోతే ఎట్లా? ఇవాళ మీరు ఏ పార్టీలను, ఏ నాయకులను ఎట్లా మోసం చేయాలనో మీకు వెన్నతో పెట్టిన విద్య. మీరు ఎన్ని శత్రుత వికృత చేష్టలు ప్రవర్తించినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నడుస్తలేవు కాబట్టి, ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర నడుస్తలేవు కాబట్టి ఇవాళ అచ్చొచ్చిన అహంబోతుల్లాక రోడ్డు మీద ఏది పడి అది అంటే సమస్యను సృష్టించాలి. వాళ్ళ కథ అంత ఏంటంటే సమస్యను సృష్టించాలి. ఇలా ఇతర పార్టీల మీద మాట్లాడించుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడించుడు మానుకోవాలి. నిజంగా కూడా మీరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు మీరు 2 సార్లు అధికారం ఇచ్చింది ప్రజలు. మీరు అది ఇచ్చిన అధికారాన్ని కుటుంబ పాలనకు వాడుకున్నారో, భ్రష్టు వట్టించింది, భ్రష్టు వట్టిస్తుంది ఈ నాయకులని చెప్పక తప్పదు. ఏదో సత్యహరిచంద్రుల కుటుంబం కూడా ఆ రకంగా లేదు, అంత మంచి కుటుంబం మీద అన్నట్టుగా చెప్పలేని మాటలు చెప్తిరి, చేయలేని మోసాలన్నీ చేస్తుంది. ఇవాళ 15 నెలలకే అది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు, అది కాలేదు, ఇది పోలేదు, సీఎం ఈడవండి, సీఎం ఆడలేసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం తప్పు చేస్తా ఉంటే విమర్శించాలి. ఇవాళ ఒక నాయకుల యొక్క, ఒక కుటుంబ పార్టీ యొక్క మెప్పులు పొందడానికి ఆ విధంగా ప్రవర్తించడం సర్వ సమాజం విసుగు చెందిపోయింది. ఇక శిశుపాలునికి 100 తప్పులు ఏలైతే భరిస్తామో ఆ విధంగా భరించినాం, ఇక భరించం. ఇక ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే జవాబు చెప్తాం.